హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి చెప్పుకుందాం. చిన్నికి నిజం తెలిసిపోయింది, వాళ్ళ అమ్మకి ఎవరు సాయం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా. రాజు చిన్ని వచ్చింది. నిన్ను ఇక్కడ చూస్తే చాలా ప్రమాదం, మీరు లోపలికి వెళ్ళండి. చిన్నమ్మ, చిన్ని ఈ టైంలో వచ్చావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి రాజు? ఏ నేరం పైన మా అమ్మ జైలుకి వెళ్ళింది? ఎవరు నీతో అబద్ధం చెప్పించింది? ఎవరు? చెప్పు రాజు. ఆ విషయాలన్నీ ఎందుకు చిన్ని? నాకు ఇప్పుడే కావాలి, అన్నీ తెలుసుకోవాలని ఉంది నాకు. ఎలా మా అమ్మ జైలుకి వెళ్ళింది? అమ్మ టీచర్ అమ్మ అలా ఉన్నందుకు ఎంత ఇబ్బంది పెడుతున్నాడే ఏసీపీ సార్, నీకు తెలుసు కదా. అయిందో చెప్పే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. చెప్పు. ఇప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తానమ్మా. ఇప్పుడు చెప్పవా? సూటిగా సమాధానం చెప్పు, అంతే. నువ్వు చెడ్డవాడిని అని తెలిసిపోతుందని నువ్వు చెప్పట్లేదు కదా. మంచోడు అయితే ఎప్పుడైతే మా అమ్మకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఎప్పుడైనా కాపాడేవాడివి. ఎప్పుడు చూసే మనకు మంచి చేయవు. మా మామయ్య ఎప్పుడు చెప్తానే ఉంటాడు, నువ్వు దుర్మార్గుని, మంచివాడివి కాదని. ఇలాంటి తండ్రి ఉన్నందుకు అసహ్యం వేస్తుంది నాకు. నీలాంటి తండ్రి ఉండడం ఒకటే, చచ్చిపోయినా ఒకటే. చిన్ని, ముందు నువ్వు సారీ చెప్పు. చిన్నమ్మ, రాజుకు నువ్వు చిన్నమ్మ అవుతావా? అవును, చిన్నమ్మ దగ్గర ఉంటారు కదా మీరు. రాజుకు చిన్నమ్మ ఏంటి? అవును, చిన్నమ్మనే నేను. మీ అమ్మ ఉషా కాదు, కావేరి. ఫైర్ యాక్సిడెంట్లో కాపాడింది ఈ రాజుయే. అజ్ఞాత వ్యక్తిలా మీ నాన్ననే మీ అమ్మని కాపాడిండు. ఇప్పుడు చెప్పు, మీ నాన్న దుర్మార్గుడా? అమ్మని కాపాడింది నువ్వే అని తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను నాన్న. నన్ను క్షమించు నాన్న. చిన్ని, ఊరుకో చిన్ని. ఆంటీకి నువ్వు నాన్న అని పిలిచావు. నాకు చాలా సంతోషంగా ఉంది చిన్ని. ఒక్కసారి నాన్న అని పిలు చిన్ని. నాన్న, కదా వెళ్దాం, మనము ఇంటికి వెళ్దాం. నువ్వే అమ్మని కాపాడావని వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. నువ్వు మంచివాడివని, చెడ్డవాడివి కాదు అని వాళ్ళకు అర్థమవుతుంది. వద్దమ్మా, ఇప్పుడు ఏం చెప్పొద్దు. ఒకవేళ చెబితే మీ అమ్మ కావేరి అని తెలిసిపోతుంది, మళ్ళా ప్రమాదంలో పడిపోతుంది. ఇప్పుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా ఏం తెలియనట్లే వెళ్ళు. తను మీ అమ్మ అని తెలిసిందని నువ్వు మీ అమ్మకు చెప్పరాదు. నాకు మాట ఇస్తావా? మాటిస్తాను. అమ్మ గిట నేను కావేరినని ఎవరికి చెప్పొద్దని చెప్పింది కదా. సరే, ఆమెకు మాట ఇచ్చాను. సరే, నాన్న గిట మాటిస్తాను. ఏం చేస్తున్నావు చిన్నమ్మ? కొత్తగా చిన్నమ్మ అంటున్నావు ఏమిటమ్మా? అలా అనాలనిపించింది, చిన్నమ్మ అనాలనిపించింది, అందుకే చిన్నమ్మ అని అంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ? కూరగాయలకు వెళ్తున్నావు, వస్తావా? నాన్న మంచివాడు అనే విషయం అమ్మకు అర్థమయ్యేలా చేయాలి. హలో నాన్న, నాకు నిన్ను చూడాలని ఉంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేసేయమంటావా? వద్దు, మేము కూరగాయలు తీసుకోవడానికి వీరు చివర వెళ్తున్నాము, అక్కడికి వచ్చేసేయి. సరే చిన్ని. టీచరమ్మ, నేను వేరే కూరగాయల దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను. హాయ్ చిన్ని. హాయ్ నాన్న. ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? చిన్ని, నువ్వు పిలిచావా? లేదు, నేనే ఇక్కడికి వెళ్తుంటే చూసి నేనే వచ్చాను. పిల్లలను ఎత్తుకోయేదానిలా కనిపిస్తున్నాను నేను. నా కూతుర్ని చూడడానికి నేను వచ్చాను. నీ ముఖం అలానే ఉంటుంది, పిల్లలను ఎత్తుకోయేదానిలా. నీది కిడ్నాప్ చేసే ముఖంలా ఉంది. అంటే నీది జేబులు కొట్టే ముఖంలా ఉందా? ఇలా రోడ్డు మీద గొడవ పడితే మంచిగా ఉండదమ్మా. సరే, వీనితో జల్దీ తొందరగా మాట్లాడి పంపించేసేయి. మీ అమ్మకు నాకు పడదని నీకు తెలుసు కదమ్మా, ఎందుకు పిలిచావు? కలుపుదామని పిలిచాను నాన్న. ఏంటేంటి, మీ అమ్మ నేను పోట్లాడకుండా మంచిగా మాట్లాడుతున్నట్లు నీకు కళ వచ్చిందా? అవును నాన్న, కళలో జరిగేటివి ఇళ్ళలో జరిగాయమ్మా. తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంట నాన్న. నాన్న, నువ్వు అమ్మతో ఫ్రెండ్లీగా ఉండడం ట్రై చేయొచ్చు కదా. మీ అమ్మ నేను ఫ్రెండ్లీగా చూసినా కానీ మీ అమ్మ మాత్రం నన్ను ఎనిమిలాగానే చూస్తుంది. అయినా ట్రై చేయొచ్చు కదా నాన్న. అయినా నీకు ప్రేమ ఉంటే ప్రయత్నం చేయి, లేకపోతే లేదు. నీ మీద ప్రేమ లేకపోవడం ఏం అమ్మా? అయితే ప్రయత్నం చేయి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్లా ఉందమ్మా. నేను స్కూల్ టీచర్ని, నువ్వు రౌడీవి. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నీ చరిత్ర అంతా నాకు తెలుసు. ప్లీజ్ టీచర్, అలా మాట్లాడొద్దు. మనం ఒకటే కదా. ఇంకోసారి ఫ్రెండ్షిప్ అని ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంపి పడేసి. ఏం చిన్ని ఇలా వచ్చావు? అత్తయ్య పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నది, అందుకే ఇలా వచ్చాను నిన్ను కలిసి వెళ్దామని. నువ్వు ఫ్రెండ్షిప్ మాత్రం మానేయకు, ప్రయత్నం చేస్తూనే ఉండు. ఫ్రెండ్షిప్ ఏం ఫ్రెండ్షిప్, మీ మమ్మీ ముఖం పలగొడతా అని చెప్పింది.